ఉపయోగంలోకి కమిటీ వెంటనే నిర్మించి తేవాలి. అడ్డగుట్ట డివిజన్లో నిర్మాణంలో ఉన్న ఏదైతే పేదలకు ఉపయోగపడే మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ఉందో దాన్ని సందర్శించడం కోసానికి ఈరోజు సిపిఎం పార్టీగా ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే చాలా దారుణమైన పరిస్థితులు మన కమిటీ హాల్ దగ్గర కనిపిస్తూ ఉన్నాయి. 2020 నవంబర్లో దీన్ని ప్రారంభోత్సవం చేశారు. మరి ఇప్పటికీ 4 సంవత్సరాలు పూర్తయిపోయి 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పటికి కూడా పిల్లర్లు లేచి అట్లాగే స్లాబ్ మాత్రమే నిర్మాణం అయ్యింది. అట్లాగే చాలా ఇక్కడ పార్కింగ్ ఉపయోగించుకోవడాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏమైనా కూడా ఏంటంటే కమిటీ హాల్ నిర్మించడం కోసానికి 4 సంవత్సరాలు దాటిపోయి 5 సంవత్సరాలు ఎందుకు అవుతున్నది అని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకవైపు ఈ సికింద్రాబాదు పార్లమెంటు నియోజకవర్గానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, పెద్ద ఆయన. మరి ఆయన కూడా ఇక్కడ అడ్డగుట్టను పట్టించుకోవట్లేదు. అట్లాగే పద్మారావు గారు ఉన్నారు, మరి ఆయన కూడా పట్టించుకోవట్లేదు. అట్లాగే లింగాని శ్రీనివాస్ గారు ఉన్నారు, స్థానిక కార్పొరేటరు, ఆయన కూడా పట్టించుకోవట్లేదు. అంటే ఎవరికి పట్టని పరిస్థితుల్లో అడ్డగుట్ట కమ్యూనిటీ హాల్ ఉన్నదా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి అడ్డగుట్టలో ఉండే వాళ్ళంతా కూడా కోటీశ్వర్లు ఉన్నారా, లేకపోతే ఈరోజు లక్షాధికారులు ఉన్నారా, ఏమిటి అని చెప్పేసి కూడా ఈరోజు ఆలోచన చేయాలి. అంటే అడ్డగుట్టలో నివాసం ఉండే పేద ప్రజలందరూ కూడా రెక్కాడితే డొక్కాడని పేద ప్రజలు కూలీనాలి చేసుకొని ఈరోజు జీవిస్తున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే ఎక్కడ పోవాలి? ఇక్కడ చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి, వాళ్ళ గల్లీలలో ఏ ఫంక్షన్లు చేసుకునే పరిస్థితి లేదు. మరి అట్లాంటిది ఇక్కడ ఒక కమిటీ హాల్ పాతది ఉంటే ఆ చిన్న చిన్న ఫంక్షన్లన్నీ ఇక్కడ చేసుకునేవాళ్ళు. మరి ఇప్పుడు 5 సంవత్సరాల కింద దీన్ని కూలగొట్టిన తర్వాత ఈరోజు ఫంక్షన్ హాల్ల చుట్టూ ఈరోజు తిరగాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. మరి ఫంక్షన్ హాల్లకి ఈరోజు వేలాది రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. మరి ఈరోజు రాజకీయ నాయకులు, కార్పొరేటర్ కానీ, లేదంటే స్థానిక ఎమ్మెల్యే కానీ, ఎంపీ గారు కానీ ప్రజలకు ఉపయోగపడడం కోసానికి ఇక్కడ ఉన్నారా, లేకపోతే ప్రజలకు నష్టం చేయడం కోసానికి ఉన్నారా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి ఈరోజు వేలాది రూపాయలు అడ్డగుట్ట ప్రజలు ఇతర ఫంక్షన్ హాళ్లకు ఖర్చు చేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. మరి మల్టీపర్పస్ అని చెప్పేసి అంటున్నారు. ఎప్పుడు ఈరోజు మల్టీపర్పస్ దీన్ని పూర్తి చేస్తారు? అంటే ఎట్లా ఉంది అని అంటే అడ్డగుట్ట కమ్యూనిటీ హాల్ పరిస్థితి పోలవరం ప్రాజెక్ట్ లాగా ఉన్నది. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు, అడ్డగుట్ట కమిటీ హాల్ ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియదు. ఎవరికి పట్టని పరిస్థితి ఇక్కడికి వచ్చింది. అందుకని ఈరోజు సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాం, మేము ఏదైతే ఉందో పేదలకు ఉపయోగపడే ఈ అడ్డగుట్ట మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే పూర్తి చేయాలి. లేని పక్షంలో కార్పొరేటర్ ఇంటి వద్ద అయినా, లేదు అని అంటే ఈరోజు పద్మారావు గారు ఎమ్మెల్యే గారి ఇంటి వద్ద అయినా, లేకపోతే ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీ గారి ఇంటి వద్ద అయినా కూడా మేము నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని దాని వెంటనే నిర్మాణాన్ని పూర్తి చేయాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు ఒక అనుమానం వస్తూ ఉంది, మరి ఇది ప్రారంభమైంది మధ్యలో ఆగిపోయింది అని అంటే ఏమైనా కమిషన్లు అందక ఏమన్నా ఆపిరా అనే అనుమానం కూడా వస్తుంది. ఎవరికైతే దక్కాల్సిన కమిషన్లు ఇక్కడ దక్కలేదా, అందుకోసానికే ఈరోజు కార్పొరేటర్ పట్టించుకోవట్లేదా, ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదా అని చెప్పేసి కూడా ఇట్లాంటి అనుమానాలు కూడా ఈరోజు స్థానికంగా ప్రజల్లో వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు అధికారులు, అట్లాగే ఎమ్మెల్యే, ఎంపీ, అట్లాగే కార్పొరేటర్ వెంటనే జోక్యం చేసుకొని అడ్డగుట్ట కమిటీ హాల్ని వెంటనే నిర్మాణం పూర్తి చేయాలి, ప్రజలకు వినియోగంలోకి తేవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మాత్రం మేము నిరసన కార్యక్రమాలు, ఆందోళన పోరాటాలు తీవ్రమైన పరిస్థితుల్లో మేము చేపట్టాల్సి వస్తుందని చెప్పేసి ఈరోజు అధికారులను, అట్లాగే ప్రజాప్రతినిధులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం.